హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అప్డేట్గా జాబ్ నోటిఫికేషన్స్, స్కాలర్షిప్స్, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ ఇమీడియట్గా తెలుస్తాయి. ఏవి మిస్ అవ్వకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే మా ఛానల్ కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మా సైడ్ నుంచి స్మాల్ రిక్వెస్ట్ అండి. చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. ఈ రోజైతే అండి హైదరాబాద్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ సిమెట్ అంటే సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీలో కొన్ని పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఈ పొజిషన్స్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారో ఇప్పుడైతే క్లియర్గా అయితే చూద్దాము. సో దీంట్లో అండి ఫస్ట్ పొజిషన్ వచ్చేసేపటికి సీనియర్ ఇన్ఛార్జ్ అయితే ఉంది. పొజిషన్స్ అనేవి 2 అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి బీటెక్ బిఈ కెమికల్ మెటలార్జీ మెకానికల్ విత్ 4 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 30,000 ప్లస్ 24 హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. షిఫ్ట్ ఇన్ఛార్జ్ అయితే ఉంది. 4 పొజిషన్స్ అయితే ఉన్నాయి. బీటెక్ బిఈ మెటలార్జీ మెకానికల్ అయితే ఉండాలండి. 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఆర్ డిప్లొమా మెటలార్జీ కెమికల్ మెకానికల్ లో చేసినే ఉండొచ్చండి. సో బీఎస్సీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఈ పోస్ట్ కి అయితే వీళ్ళకి కూడా 25,000 ప్లస్ 20% హెచ్ఆర్ఏ అనేది యాడ్ చేస్తారు. ఈ పే స్కేల్ తో పాటు మీకు హెచ్ఆర్ఏ అనేది 24% అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. నెక్స్ట్ పొజిషన్ సీనియర్ ప్రాజెక్ట్ స్టాఫ్ అయితే ఉంది. ఆపరేటర్ గ్రేడ్ 1 లో అయితే ఉంది. ఇక్కడ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళకి కూడా బిఈ మెటలార్జీ కెమికల్ మెకానికల్ అయిపోయి ఉండాలండి. విత్ 2 years ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఆర్ డిప్లొమా మెటలార్జీ కెమికల్ మెకానికల్ అయితే అయిపోయి ఉండాలి. లేదా బీఎస్సీ కెమిస్ట్రీ విత్ 2 years ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు. వీళ్ళకి పే స్కేల్ వచ్చేసేపటికి 18,000 ప్లస్ 24% హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. నెక్స్ట్ జూనియర్ ప్రాజెక్ట్ స్టాఫ్ అయితే ఉంది. ఆపరేషన్ గ్రేడ్ 2 అయితే ఉంది. ఇక్కడ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళైతే డిప్లొమా మెటలార్జీ కెమికల్ మెకానికల్ విత్ 1 year ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఐటీఐ మెటలార్జీ కెమికల్ మెకానికల్ ఫిట్టర్ విత్ 1 year ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఆర్ బీఎస్సీ కెమిస్ట్రీ విత్ 1 year ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎస్ఎస్సి 10+2 అండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. విత్ 2 years ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి 15,000 ప్లస్ 24% హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. హెల్పర్ వచ్చేసేపటికి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. 10th పాస్ అయిన విత్ 2 years ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేకపోతే 10+2 విత్ 1 year ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. వీళ్ళకి వచ్చేసేపటికి పే స్కేల్ 13,000 ప్లస్ 24% హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. సీనియర్ ఇన్స్ట్రుమెంటేషనల్ ఇంజనీర్ అయితే ఉంది. ఒక వేకెన్సీ అయితే ఉంది. వీళ్ళు బీటెక్ బిఈ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ విత్ 4 years ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వీళ్ళకి 30,000 ప్లస్ 24% హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ అయితే ఉందండి. ఒక పోస్ట్ అయితే ఉంది. బీటెక్ బిఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విత్ 2 years ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి. 25,000 ప్లస్ 24% హెచ్ఆర్ఏ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇన్స్ట్రుమెంటేషన్ స్టాఫ్ ఆపరేటర్ గ్రేడ్ 1 లో అయితే ఒక పొజిషన్ అయితే ఉంది. బీటెక్ బిఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లో అయితే అయిపోయి ఉండాలి. ఆర్ డిప్లొమా ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషనల్ విత్ 2 years ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వీళ్ళకి 18,000 ప్లస్ 24% హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయితే ఉందండి. ఒక వేకెన్సీ అయితే ఉంది. డిప్లొమా ఎలక్ట్రికల్ విత్ 2 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఆర్ ఐటీఐ ఎలక్ట్రికల్ విత్ 4 years ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఎలిజిబుల్. దీనికి వచ్చేసేపటికండి 18,000 ప్లస్ 24% హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. ఎలక్ట్రీషియన్ పోస్ట్కి వచ్చేసేపటికి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిప్లొమా విత్ 1 year ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఐటీఐ ఎలక్ట్రికల్ విత్ 1 year ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 15,000 ప్లస్ 24% హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. ఎనలిస్ట్ పోస్ట్ అయితే ఉందండి. ఒక పోస్ట్ అయితే ఉంది. వీళ్ళు వచ్చేసేపటికి ఎంఎస్సి అనలిటికల్ కెమిస్ట్రీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎనాలిసిస్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఐసిపి ఓఈఎస్ ఆర్ బీఎస్సీ కెమిస్ట్రీ విత్ 4 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఇన్స్ట్రుమెంటేషనల్ ఎనాలిసిస్ లో అయితే ఉండాలి. 25,000 ప్లస్ 24% హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. నెక్స్ట్ జూనియర్ స్టాఫ్ పోస్ట్ అయితే ఉంది. జూనియర్ ఆఫీసర్ స్టాఫ్ అంటారండి. ఇక్కడ ఒక పోస్ట్ అయితే ఉంది. గ్రాడ్యుయేషన్ విత్ 2 years ఆఫీస్ ఎక్స్పీరియన్స్ విత్ కంప్యూటర్స్, ఎంఎస్ ఆఫీస్, పవర్ పాయింట్, ఎక్సెల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో 15,000 ప్లస్ 24% హెచ్ఆర్ఏ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారండి. అప్లికేషన్ కెన్ రిసీవ్డ్ బై పోస్ట్ అయితే కింద ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ తో పాటు మీ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి పోస్ట్ అయితే చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ లార్జ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పర్టికులర్ పోస్ట్ కి వస్తే మాత్రం స్క్రీనింగ్ మే బి డన్ either conducting written test or considering more stringent criteria qualification and experience ప్రకారం అయితే సెలెక్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు. కానీ కన్ఫర్మ్ అయితే ఏమీ లేదు.
తెలియదు, రిటర్న్ టెస్ట్ పెడతారా పెట్టందా అనేది డిపెండ్స్ ఆన్ మీకు అప్లికేషన్ వచ్చే విధానం బట్టి మేమైతే సెలెక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇక్కడండి పోస్ట్ అనేవి టెంటేటివ్ ఇంక్రీస్ అవ్వచ్చు, డిక్రీస్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ పెట్టి మే 2022 వరకు అయితే పోస్ట్ అయితే ఉంటాయి. ఎక్స్టెండబుల్ అయితే అవ్వచ్చు అని చెప్తున్నారండి. ఇది టెంటేటివ్ డేట్ మాత్రమే. సో ఇయర్ అయితే ఎక్స్టెండ్ అయితే అని కూడా చెప్తున్నారు. విల్ బి ఎక్స్టెండబుల్ ఫర్ ఫర్దర్ పీరియడ్ ఆఫ్ సబ్జెక్ట్ అని అయితే ఇస్తున్నారు క్లియర్ గా. ఆల్ ద స్టాఫ్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ మెడికల్ రియంబర్మెంట్స్ అయితే ఇస్తారు. ఖచ్చితంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ప్రతి స్టూడెంట్ కి మెడికల్ రియంబర్మెంట్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఆల్ పోస్ట్ కంటే కవర్ అయితే అవుతుంది. కంప్రహెన్సివ్ యాక్సిడెంట్ కేర్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే కంపల్సరీ కవర్ అయితే అవుతుందని ఇస్తున్నారు. మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది పోస్ట్ నెంబర్ 1, 2, 3, 4, 6, 7, 8, 9, 10, 11 పోస్టులకు అయితే 35 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. పోస్ట్ నెంబర్ 5, 12 కి మాత్రం 32 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారండి. ఓన్లీ ఇండియన్ సిటిజన్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ నేను మీకు చూపిస్తాను ఎక్కడ ఉందో కూడా. సో మీ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అయితే చేయాలండి. ఫిల్ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్ని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ బర్త్, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్కడికి సెండ్ చేయాలంటే డైరెక్టర్ సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సిబెట్ ఐడిఏ ఫేజ్ 3 హెచ్సిఎల్ చర్లపల్లి హైదరాబాద్ 500051 కి స్పీడ్ పోస్ట్ మాత్రమే చేయాలి. ఇక్కడ త్రో స్పీడ్ పోస్ట్ అని మెన్షన్ చేశారు. సో మీరు నార్మల్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ వేయడానికి వీల్లేదు. ఓన్లీ స్పీడ్ పోస్ట్ మాత్రమే ఈ చర్లపల్లి హైదరాబాద్ అడ్రస్ కి అయితే సెండ్ చేయాలి. ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ ది రిసిప్ట్ ఆఫ్ ది అప్లికేషన్ అనేది 14/07/2021 లోపల వాళ్ళకైతే రీచ్ కావాలి ఫ్రెండ్స్. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇమ్మీడియట్ గా మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్అవుట్ తీసుకొని ఈ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అటాచ్ అయితే చేసి పైన చెప్పిన అడ్రస్ కి 14/07/2021 లోపల మీ అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళకైతే రీచ్ అయితే కావాలి. ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ఉంటే మీరు రిజెక్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు. సో మీరు వీళ్ళు ఇక్కడ ఏమేమి అడిగారో అవన్నీ కూడా మీరు క్లియర్ గా 1-2 సార్లు చెక్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ అండి ఎన్వలప్ పైన కంపల్సరీ ఇట్లా రాయమని చెప్తున్నారు. బోల్డ్ లెటర్స్ లో రాయాలి, అంటే క్యాపిటల్ లెటర్స్ లో మాత్రమే రాయాలి. అప్లికేషన్ ఫర్ రిక్వైర్మెంట్ ఆ ప్రాజెక్ట్ స్టాఫ్ అని మాత్రమే రాయాలి. ఏ పోస్ట్ కోడ్ ఉంటే ఆ పోస్ట్ కోడ్ అయితే రాయాలి. ఇక్కడ కంపల్సరీ బోల్డ్ లెటర్స్ రాయమని అయితే చెప్తున్నారు. ఇక్కడండి ఒకవేళ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి వాళ్ళకి మేము పిలుస్తాము, ఇంటిమేట్ చేస్తామని అయితే చెప్తున్నారు ఒకవేళ సెలెక్ట్ అయితే. సో ఇంకొకటి చెప్పారండి, జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. చర్లపల్లికి బస్సెస్ కూడా ఉన్నాయండి. ఏ రూట్ నుంచి అయితే ఉన్నాయంటే ఫ్రమ్ సికింద్రాబాద్ తార్నాకా నుంచి అయితే 250C 17C అయితే ఉన్నాయి. ఫ్రమ్ అఫ్జల్గంజ్ టు కోటి టు 252C బస్సెస్ ఎక్కితే మీరు డైరెక్ట్ గా చర్లపల్లిలో దిగుతామని అయితే చిన్న ఇంటిమేషన్ అయితే ఇస్తున్నారు. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ టెలిఫోన్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారండి. 9 hours నుంచి 17:30 hours లోపల వర్కింగ్ డేస్ లో ఫోన్ చేయాలని చెప్తున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ అనేది మీకు అప్ టు మే 2022 వరకు అయితే ఉండొచ్చు. సో దాని తర్వాత ఎక్స్టెండబుల్ చేస్తామని అయితే చెప్తున్నారు. బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ బట్ అయితే ఉంది కింద క్లియర్ గా. సో ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ సిమెట్ హైదరాబాద్. మీరు ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ అటాచ్ చేసి సైన్ చేయాలండి క్రాస్ గా ఇక్కడ కింద మీరు. సో అప్లికేషన్ ఫామ్ మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నెంబరు, కోడ్ అని క్లియర్ గా మెన్షన్ చేయాలి. నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ రాయాలండి. బ్లాక్ లెటర్స్ లో మాత్రమే రాయాలి. బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్. సో క్యాపిటల్ లెటర్స్ మాత్రమే రాయాలి. సో ఫాదర్స్ నేము, మదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ నేషనాలిటీ, మీ కరెస్పాండింగ్ అడ్రస్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, పర్మనెంట్ అడ్రస్, మీరు ఏ కేటగిరీ కింద ఉంటే ఆ కేటగిరీ. సో ఆర్ యూ రిలేటెడ్ టు ఎనీ ఎంప్లాయీస్, మీకు ఆల్రెడీ తెలుసుంటే సీమెట్లో ఎవరైనా తెలుసుంటే వాళ్ళ ఎంప్లాయీస్ నెంబర్ అయితే రాయాలి. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఆన్ వర్డ్స్ అయితే మెన్షన్ అయితే చేయాలి. సో డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవన్నీ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. సో మీ రిఫరెన్సెస్ ఎవరైనా ఇస్తే ఇవ్వచ్చు. సో మీరు అంటే నేము, ఆక్యుపేషన్, పొజిషన్ ఏముంది అక్కడ రాయాలి. సో ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది రాయండి. లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్ మీరు ఏమి అటాచ్ చేస్తున్నారు అవన్నీ కూడా క్లియర్గా అయితే రాయండి. మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఏమేమి అటాచ్ చేస్తున్నారు, మీ డిక్లరేషన్ ఫాము, ప్లేసు, డేటు, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ను ఫస్ట్ ప్రింట్అవుట్ తీసుకొని మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి మీ అప్లికేషన్ ఫామ్స్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అటాచ్ అయితే చేయాలి. సో ఫ్రెండ్స్ ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం వాళ్ళు రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. 1-2 సార్లు చూసుకొని ఏ మిస్టేక్ చేయకుండా మీ
మీ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి వాళ్ళకి 14/07/2021 లోపల మీ అప్లికేషన్ ఫామ్ అనేది రీచ్ అయితే కావాలి. సో స్పీడ్ పోస్ట్ మాత్రమే చేయాలని కూడా చెప్తున్నారు క్లియర్గా. సో ఎవరైనా ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇలాంటి అప్డేట్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలుసుంటే వాళ్ళకు కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.